ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్ వర్బ్స్ తో చిన్న చిన్న సెంటెన్సెస్, ఇక్కడ మనం కెన్ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకొని ఒక మోడల్ తీసుకొని ఏ విధంగా మనం సెంటెన్సెస్ చేయాలో నేర్చుకుందాం. కెన్ అంటే ఒక సామర్థ్యాన్ని, చేయగల శక్తిని సూచిస్తుంది. దైనందిన జీవితంలో మనం చాలాసార్లు కెన్ వాడుతూ ఉంటాం. ఐ కెన్ రీడ్ అంటే నేను చదవగలను అనేటువంటి అర్థం. దీనికి నెగిటివ్ సెన్స్లో మనం ఐ కెనాట్ రీడ్, నేను చదవలేను అని చెప్పగలం. ఎవరినైనా ప్రశ్నించడానికి కెన్ యూ రీడ్ అని అంటాం. ఐ కెన్ సీ, నేను చూడగలను. చూడలేను అని చెప్పడానికి ఐ కెనాట్ సీ. ప్రశ్నించడానికి కెన్ యూ సీ, నేను తన్నగలను. ఐ కెన్ కిక్ ది ఫుట్బాల్. చేయలేనప్పుడు ఐ కెనాట్ కిక్. ప్రశ్నించడానికి కెన్ యూ కిక్. అలాగే వినిపిస్తుందా అని మనం అడుగుతాం. కెన్ యూ లిసన్, వినగలుగుతున్నావా? ఐ కెన్ లిసన్, ఐ కెనాట్ లిసన్. ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఐ కెన్ స్విమ్, ఇది చూడండి, స్విమ్మింగ్ అందరికీ రాదు. స్విమ్మింగ్ మనకు వచ్చినట్లయితే ఐ కెన్ స్విమ్, రానట్లయితే ఐ కెనాట్ స్విమ్. ఎవరైనా నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడగడానికి కెన్ యూ స్విమ్ అని అడుగుతాం. అలాగే ఐ కెన్ రన్, ఆల్మోస్ట్ అందరం పరిగెట్టగలం. కాకపోతే ఐ కెన్ రన్ ఫాస్టర్ దాన్ మోహన్, ఐ కెన్ రన్ ఫాస్టర్ దాన్ సీత, ఐ కెన్ రన్ ఫాస్టర్ దాన్ యూ. ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు. కెన్ యూ రన్, బాగా అలసిపోయిన తర్వాత ఇంకోళ్ళని అడుగుతాం కెన్ యూ రన్ నౌ అని అడుగుతాం. ఐ కెనాట్ రన్, నేను పరిగెత్తలేను. ఐ కెన్ హగ్, నేను కుక్కని కానీ దేన్నైనా కౌగిలించుకోగలను చెప్పండి. ఐ కెన్ హగ్. ఐ కెనాట్ హగ్, కెన్ యూ హగ్. చాలా సింపుల్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ ఒక ఆక్సిలరీ వర్బ్, ఒక మోడల్ వర్బ్ ప్లస్ వర్బ్, మెయిన్ వర్బ్. ఐ కెన్ డాన్స్. ఎంత ఈజీగా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. ఐ కెనాట్ ప్లే, కెన్ యూ ప్లే. ఐ కెన్ హిట్, నేను కొట్టగలను. ఐ కెనాట్ హిట్, కెన్ యూ హిట్. ఐ కెన్ స్ట్రమ్, ఐ కెన్ స్ట్రమ్ ది గిటార్. ఐ కెన్ స్ట్రమ్. ఐ కెనాట్ స్ట్రమ్, కెన్ యూ స్ట్రమ్. ఐ కెన్ త్రో, ఐ కెనాట్ త్రో, కెన్ యూ త్రో. ఐ కెన్ స్లీప్, I cannot sleep, can you sleep. I can laugh, I cannot laugh, can you laugh. I can pitch, I cannot pitch, can you pitch. I can search, నేను వెతకగలను. I cannot search, can you search. I can jump, I can't jump, can you jump. I can float, నేను తేలిపోగలను, గాలిలో తేలగలను. I can float, I cannot float, can you float. I can catch, I cannot catch, can you catch. ఈ విధంగా మనం కొన్ని సింపుల్ సెంటెన్సెస్, బేసిక్ సెంటెన్సెస్ చేయడం నేర్చుకోగలిగాం. అదేవిధంగా మీరు మరికొన్ని సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.